అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్ని. కార్తీక పురాణము చతుర్థ అధ్యాయము. జనక మహారాజు ఇట్లనెను: వశిష్ఠ మునీంద్ర, నీవు ఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపము. ఆ కార్తీక మందు ఏ దానము చేయవలనో, దేనిని కోరి వ్రతము ఆచరించవలనో చెప్పుము. వశిష్ఠ మహాముని ఇట్లు పలికెను: పాపములు నశింపచేయునది, పుణ్యమును వృద్ధి పొందినది అయిన కార్తీక వ్రతమును చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధి యందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవరు కార్తీక మాసమునందు శివాలయంలో ఆవు నేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేయును, వాడు ధన్యుడు, ధర్మజ్ఞుడు, ధర్మాత్ముడు అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయంలో మోహము చేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహమే లేదు. పూర్వకాలమునందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి నదికి స్నానార్థమై వైప్ప మహాముని అతడికి వచ్చి చూసి, రాజా, ఎందుకు తపస్సు చేయుచున్నామని అడిగెను. ఆ మాట విని రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదు, కావున సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను: రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము, అట్లైన ఎడల నీకు పుత్ర సంతానం కలుగును. ఇట్లు చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరుడై నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతివై 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుని కనింది. ఆ రాజు విని అధిక ఆనందమును పొంది, కార్తీక మహత్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షాలనిచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రుజిత్ అని నామకరణము చేసి బ్రాహ్మణులను గో భూధానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమంగా వృద్ధి నొంది యవనవంతుడై, సూర్యుడై, సుందరుడై, వేశ్యాసంగలోలుడై, అంతట తృప్తి లేక పరస్త్రీలందు ఆసక్తి కలిగి ధనమును అధికముగా ఇచ్చి వారిని లోబరుచుకొని సంభోగించడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను, బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవ ప్రతిమను నిందించుచు, కఠినంగా మాట్లాడుచు, నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వాడిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇట్లుండగా ఆ గ్రామమందు ఒక బ్రాహ్మణోత్తముని భార్య బహు చక్కనిది, సింహము యొక్క నడుము కలది, పెద్ద పెద్ద కన్నులు కలిగినది, చిలుకకు వలె సుస్వరమైన వాక్కు కలిగినది, మన్మధోద్రేకము కలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్ర భార్యను చూసి తన సౌందర్యములకు సంతోషించి తన యందు ఆసక్తి కలవాడయను. బ్రాహ్మణుని భార్య కూడా రాజకుమారుని యందు ఆసక్తి కలదాయను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు ఉండి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారంగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందిత అయిన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు కాను కత్తిని చేతి ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలము కొరకు ఎదురు చూచుండెను. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయమున కార్తీక పౌర్ణమి సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచుని చింపి ఒత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ ఒత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కూడా కామశాస్త్ర ప్రకారం సంభోగం చేసిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారు వేషముతో
జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుడు పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని కూడా నరికెను. ఇట్లు పరస్పరము వ్యాఘాతలముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతి నొందిరి. ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము. దైవవశము చేత అట్టి పర్వదినమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులు వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానం మీద ఎక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొని పోయే ప్రయత్నించిరి. ఇట్లు తన భార్యకు రాజకుమారునికి కైలాస గమనము, తనకు యమలోక గమనము చూసి బ్రాహ్మణుడు, శివదూతలారా, నా భార్య జారిని, ఈ రాజకుమారుడు జారుడు కదా, నేను బ్రాహ్మణులను సదాచారవంతులను కదా, ఇట్లు నాకేమి గతి ఏమి, వారికా గతి ఏమి అని అడిగిను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమా, నీవన్న మాట సత్యమే, కానీ అందొక విశేషమున్నది చెప్పెదము వినుము. నీ భార్య పాపాత్మురాలు, జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయమందు దీపారాధన కాను తన చీరని చించి ఒత్తిని చేసి ఇచ్చినది కాన దీని పాపములన్నీ భస్మములైపోయినవి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదము తెచ్చి పాత్రలో ఇచ్చినందున క్షీణపాపుడయ్యను. కాబట్టి కామమోహము చేయైనా సరే శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడగును. కనుక దీపార్పణ చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందున నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధుడుగా ఉన్నను వారితో సమానుడుగా లేవు. ధర్మ సూక్ష్మం ఇది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునికి ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమాన గతియే ఉండవలను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునికి కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన యొక్క దీపదానముచే ముగ్గురు కైలాసానికి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమున ధర్మము చేయవలను. అట్లు చేయని వాడు రౌరవ నరకమును పొందురు. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు కాని విష్ణాలయమందు కాని దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తితో మోక్షమును పొందుదురు. సందేహమే లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్త్రీలు కాని పురుషులు కాని తన శక్తి కొలది దీపార్పణ చేసిన ఎడల సర్వ పాపనాశము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపములను పంక్తి సమర్పించుము. ఇది శ్రీ స్కాంద పురాణ కార్తీక మహత్యే చతుర్థోధ్యాయం సమాప్తం.